యెషయా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చదువుకున్నాం. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వనకు భక్తిహీనులను పట్టెను. సియోను అంటే దేవుని యొక్క సంఘానికి అది గుర్తు. మరి సియోనులో ఉన్న పాపులు దిగులు పడుచున్నారు. చర్చిలోకి పాపులు రావచ్చా? డాక్టర్ దగ్గరికి ఎవరు పోవాలి చెప్పండి? బాబు చర్చికి రా అంటే కొంతమంది ఏమంటారు తెలుసా? అన్నా నేను చాలా పాపాల్లో ఉన్నాను, నేను పాపమంతా పోగొట్టుకొని వస్తాను అని అంటున్నాను. డాక్టర్ దగ్గరికి ఎట్లా పోవాలి మనము? రోగమంతా బాగు చేసుకొని పోవాలా? రోగంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. దేవుని వాక్యంలో రాయబడింది, యేసు ప్రభు మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చాను కానీ నీతిమంతులు నేను పిలవరాలేదని ప్రభు చెప్పాడు. ఎంత ఘోర 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 పాపి అయినా నువ్వు మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని విని వెళ్ళొచ్చు. సంఘము బాహాటముగా నీకు ద్వారం తెరిచిపెట్టింది. బైబిల్లో యేసు ప్రభు మాటలు మనం చూస్తే, లోబడనల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాచి ఉన్నాను. చూడండి చూడండి, యేసు ప్రభు చెప్తున్న మాటలు. ఇది కూడా యెషయా గ్రంథంలో ఉంది. లోబడనల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు నేను చాచి ఉన్నాను. ఉదయమనడు తలుపునొద్దనే మాటలు ఎంతసేపు నిలువబెట్టి ఆయన ఏడ్పింతురు అతని. కాబట్టి బాహాటముగా సంఘంలో నీ కొరకు ఆహ్వానం ఉంది. నువ్వు చర్చికి వచ్చినప్పుడంట దేవుని కార్యం నీలో జరుగుతుంది. సియోనులో అనగా చర్చిలో సంఘంలో ఉన్నటువంటి పాపులు దిగులు పడుచున్నారు. వాక్యాలు వినేటప్పుడు, పాటలు వినేటప్పుడు, అందరూ ఆరాధన చేసేటప్పుడు. అందుకే మీకు చెప్పాను చూడండి, చాలా మంది యవనస్తులు కూడా మన సంఘంలో యవన బిడ్డలు, రక్షణ పొందని బిడ్డలు, బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒక లైసెన్స్ అన్నమాట. ఏంటంటే నేను నమ్ముకోలేదు కాబట్టి, బాప్తీసం తీసుకోలేదు కాబట్టి 9:30కు రావాల్సిన పని లేదు, నేను 12 గంటలకు వచ్చి గంట సేపు వాక్యం వినిపోతానన్నా. నువ్వు అన్నీ విన్నప్పుడే కదా నీలో కార్యం జరిగేది. పొద్దున ఒక స్తుతి పాట పాడాము, రెండవదిగా శిలువ ధ్యానం పాట పాడాము, యేసు ప్రభు యొక్క చేతుల్లో మేకులు, ఈరోజు సిలువలనే పాట పాడాము. గ్రక్కున బల్లెము ఒకడు పొడిచితే ఆ పాట పాడాము. సిలువలో అనే పాట మనము పాడాం కదా. ఎన్నో పాట అది? 311 పాట మనం పాడాం కదా. సిలువలో నీ మేను నిలిచెను మేకులతో, బరువుతో నీ తనువు ఒరిగెను వేదనతో. ఈ పాటలు వినేటప్పుడు నీ మనసు కరుగుతుంది. ముళ్ళతో ఒక మకుటము అల్లిరా నీ తలపై, చిరకతో నీ దాహం తీర్చెను ఈ లోకం. ప్రక్కలో బల్లెముతో గ్రక్కున పొడిచాడు ఒక వ్యక్తి, రక్తము చిందెను శాంతమే మిగిలెను. ఒక స్తుతి పాట, ఒక ప్రభు బల్ల పాట, శిలువ ధ్యానం పాట, ఆరాధన పాట. ఇవన్నీ నువ్వు సమయానికి వచ్చినప్పుడు, చర్చిలో ఈ వాక్యాలు వినేటప్పుడు, పాటలు వినేటప్పుడు నీ హృదయము కలుగుతుంది. నీ అంతరంగంలో చెప్పండి మార్పు కలుగుతుంది. ఆ తర్వాత ఇద్దరు సోదరులు ప్రభు బల్లలో ప్రభు శ్రమలను గుర్తు చేసినారు. ప్రభు బల్లలో ప్రసంగాలు చేయకూడదు, రెఫరెన్స్లకు చెప్పకూడదు, బైబిల్ స్టడీ చేయకూడదు. ప్రభు బల్లలో ప్రభును మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. అన్న మరి చిన్న బాబు చక్కగా యేసు ప్రభును జ్ఞాపకం చేసినారు. ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలం మనం ఆయన సమర్పించాలి. ఆ తర్వాత స్తుతులు చెల్లించారు కొంతమంది. ఇవన్నీ నువ్వు విన్నప్పుడు నీ అంతరంగంలో కార్యం జరుగుతుంది. చూసారా, సియోనులో ఉన్న పాపులు దిగులు పడుచున్నారు.
స్తుతులు చెల్లించేటప్పుడు పాటలు పాడి, ఇందాక కూడా మనం 3 పాటలు పాడాం. కొంతమంది ఈ 3 పాటలు కూడా లేకుండా వచ్చేసినారు కదండి. అన్నీ మేము ఓన్లీ 1 అవరే ఉంటాము నా చర్చిలో, 12 to 1 అంతే కదా. అంతా సాఫీగా ఉండాలి, అంతా ఎట్లుండాలి తెలుసా, అంతా రెడీమేడ్గా ఉండాలి కదండి. మరి కొంతమంది మోకరించను కూడా మోకరించదు, ఎందుకంటే మడతలు పడతాయన్న, ప్యాంట్ అంతా మడతలు పడుతుంది, శారీ అంతా మడతలు పడుతుంది. చాలా ఎట్లొచ్చినాము అట్లనే ఏమి నష్టపోకుండా వెళ్ళిపోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి కదా, దేవుని సన్నిధానంకి వచ్చినప్పుడు నీ హృదయంలో కార్యం జరుగుతుంది. ఇంకా చూడండి ఏమందో, సియోనులో ఉన్న పాపులు దిగులు పడుచున్నారు, వనకు భక్తిహీనులను పట్టెను, వనకు భక్తిహీనులను పట్టెను. దేవుని వాక్యం వింటుంటే, పాటలు వింటుంటే, ఈ యొక్క ఆరాధన వింటుంటే నీ యొక్క కదా హృదయంలో వణుకు పుడుతుంది. దేవుని బిడ్డలారా గమనించినారా, నేను చాలా గట్టిగా చెప్తున్నాను, భగత్ సింగ్ గారి సాక్ష్యాన్ని మీరు ఎప్పుడైనా చదవండి. ఆయనకు యేసుప్రభు అంటే గిట్టనే గిట్టదు, బైబిల్ను కాల్ చేశాడు ఎవరు, భగత్ సింగ్ గారు. మరి బాగా చదవండి, నేను చదివి చెప్తున్నాను. మరి పాశ్చాత్య దేశాలకు, ఫారెన్కి చదువుల కొరకు వెళ్ళాడు. అక్కడ అంతా క్రైస్తత్వం కదా, చర్చిలకు వెళ్తూ ఉంటారు. ఎవరో ఫ్రెండో ఎవరో తీసుకెళ్ళారు. ఏదో పాపం ఊరికెళ్ళి వెళ్ళాడు, చర్చికి వెళ్ళాడు అంతే భగత్ సింగ్ గారు. అని ఆ సాక్ష్యం ఏం రాశాడు తెలుసా, అందరు కూర్చున్నప్పుడు కూర్చున్నాడంట. కొన్ని చర్చిల్లో పాటలు లేచి పాడతారు, లేచినప్పుడు లేచినాడంట. అందరు మోకరించినప్పుడు మోకరించినాడంట. అసలు యేసుప్రభు అంటే గిట్టనే గిట్టదు. ఏదో మర్యాద చొప్పున వాళ్ళతో పాటు వెళ్ళాడు, వాళ్ళు కూర్చున్నప్పుడు కూర్చున్నాడు, లేచినప్పుడు లేచినాడు, మోకరించినప్పుడు మోకరించాడు అంతే. దేవుడు ఆయన్ను పట్టుకున్నాడు. చదవండి, సాక్ష్యం చదవండి. గడగడ గడగడగడ మోకాళ్ళు పట్టుకున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పాపాలను ఒప్పింపజేసినాడు. ఇంకా మిగతా నాకు గుర్తు లేదు. నాకు రక్షణలోనికి వచ్చినాడు. కేవలం చూడండి, మందిరానికి వెళ్ళాడు అంతే, మందిరానికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, భగత్ సింగ్ గారు మన యుగంలో ప్రపంచవ్యాప్తముగా అన్ని దేశాలను ప్రభావితం చేశాడు ఆయన. దేవుడు ఎక్కడో ఆయన్ను ప్రారంభంలో వేరే దేశాల్లో ఉండకుండా కొద్ది కాలం మెడ్రాస్లో ఉన్నాడు, చెన్నైలో. అక్కడ ఉండకుండా మన రాష్ట్రంలోనికి, మన హైదరాబాద్లో దేవుడు ఆయన్ను, మన రాష్ట్రం ద్వారా, హైదరాబాద్ ద్వారా ప్రపంచ దేశాలలో దేవుడు ఆయన వాడుకున్నట్లుగా చూడగలం. మందిరానికి పోతే చూసారా దేవుని బిడ్డలారా, సియోనులో పాపులు దిగులు పడుచున్నారు, వనకు భక్తిహీనులను పట్టెను. దేవుని వాక్యం వినబడుతుంటే గడగడ వణికిపోతారు కొంతమంది. చెప్పారు కదా శుక్రవారము, ఇక్కడేమో ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. ఒక అబ్బాయి నిద్రలో, ఆ అబ్బాయి తన రూమ్లో నిద్రపోతున్నాడు కదా. మరి 1:30కు ఫోన్ చేసినాడు, నేను ఎత్తలేదు. ప్రార్థన అయిన తర్వాత వచ్చినాడు, వణుకుంటా వచ్చినాడు, కన్నీళ్లతో వచ్చినాడు. నిద్రపోతుంటే తుల్లిపడి లేచినానన్నా, నా పాపాలన్నీ దేవుడు నాకు గుర్తు చేసినాడు. నేను ఎంతో ఘోర పాపంలో ఉన్నటువంటి వాడు, ఆడపిల్లల వెంట పడినటువంటి వాడిని. నా దగ్గర ఒప్పుకున్నా, అయ్యో నా దగ్గర ఒప్పుకోవద్దు పాపాలు, నువ్వు దేవుని దగ్గర ఒప్పుకో. మధ్యరాత్రి 1:30కు ఆ బాబుతో ప్రార్థన చేయించి, తీర్మానం చేయించి పంపించాను. చూసారా దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, నువ్వు దేవుని మందిరానికి వస్తే ఏం జరుగుతుందో చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 24-25 వచనాలు. నేను దీన్ని బాగా మరి అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి. చర్చికి వస్తే ఏం జరుగుతుందో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం బాగా అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి. 1 Corinthians chapter 14 verse 24 and 25. అయితే అందరూ ప్రవచించుచుండగా, వేరే చర్చిలో ఏమంటుందంటే అంత పాస్టరేజ్ అనిపిస్తాడు. అంత పాస్టరే. ఫస్ట్ ప్రార్థన అయినే కదండి, రెండవ ప్రార్థన అయినే,
మూడవ ప్రార్థన ఆయనే, ఫస్ట్ పాట ఆయనే, రెండవ పాట ఆయనే, మూడవ పాట ఆయనే కదా. వాక్యం చెప్పేది ఆయనే, రొట్టె కొరకు చేసేది ఆయనే, రసం కొరకు చేసేది ఆయనే, కానుకల కొరకు చేసేది ఆయనే కదా. వాక్యం చెప్పేది ఆయనే, లాస్ట్లో క్లోజింగ్ ప్రేయర్ ఆయనే. మొత్తము ఒకరే చేస్తారు కొన్ని చర్చిల్లో. అట్లా లేదు బైబిల్లో, అది వాక్యానుసారమైనది కాదు. చూడండి ఏమని రాయబడిందో, అందరూ ప్రవచించుచుండగా. ఈరోజు కూడా పొద్దున ఒకరు ప్రారంభ ప్రార్థన చేశారు. మొదటి పాట ఒకరు చెప్పారు, రెండో పాట ఇంకోరు చెప్పారు, మూడో పాట ఇంకోరు చెప్పారు కదా. మరి ఎవరు ప్రేరేపించబడితే వాళ్ళిద్దరూ ప్రభు బల్లలో వాక్యం చెప్పారు. స్తుతులు కూడా 5-6 మంది స్తుతులు చెల్లించారు. ఇలాగ అందరూ ప్రవచనం చేస్తున్నారు. ఇందాక మళ్ళా 3 పాటలు పాడాయి, ఇప్పుడు వాక్యం వింటున్నాం. అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయిన వాడు చర్చిలోకి వస్తే, చూడండి, అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల, చర్చి లోపలికి వచ్చిన ఎడల ఏమవుతుందో చూడండి, అందరి బోధ వలన తాను పాపినని గ్రహిస్తాడు. నువ్వు 12 గంటలకు వస్తే నీకేం కాదు. అన్న 12 గంటలకు వచ్చి వాక్యం వినిపోతానంటే కాదు. ఇంకా కొంతమంది ఏం చేస్తుందో తెలుసా, కొంతమంది రివర్స్లో ఉన్నారు. 9:30కి వస్తారు, 11:30కి వెళ్ళిపోతారు. అది ఇంకో బ్యాచ్ అనమాట కదండి. 9:30కి వస్తారు, 11:30కి వెళ్ళిపోతారు. రొట్టెరసం తీసుకొని అవుట్. బైబిల్లో రాయబడింది, కొన్ని కఠినంగా చెప్పాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇస్కరియోతు యూదాలంట. యేసు ప్రభు అక్కడంతా బల్లలో చెప్తా ఉన్నాడు, ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన. అలా పస్కా పశు గురించి చెప్తున్నాడు, పస్కా బలి ఆచరిస్తున్నారు. ఇస్కరియోతు యూదా ఏం చేశాడంటే ఒక ముక్క పుచ్చుకొని వెళ్ళిపోయినాడు. ముక్క పుచ్చుకొని వెళ్ళిపోయినాడు. మేడగది ప్రసంగం విన్నాడా? 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, 4 అధ్యాయాలలో యేసు ప్రభు ప్రసంగం చేశాడు. ప్రభు బల్ల తర్వాత, పస్కా బలి గురించి చెప్పిన తర్వాత యేసు ప్రభు 4 అధ్యాయాల్లో ప్రసంగం చేశాడు. దాన్ని ఏమంటారంటే మరి మేడగది ప్రసంగం అంటారు. ఆ మేడగది ప్రసంగం వినకుండా ఆ రొట్టె ముక్క పుచ్చుకొని బయటికి వెళ్ళిపోయినాడు. బైబిల్లో ఉంది, అది రాత్రి వేళ అంధకారంలోనికి వెళ్ళిపోయినాడు, చీకటిలోనికి వెళ్ళిపోయినాడు. చెప్పండి, 2 బ్యాచ్లు చెప్పండి. 9:30 నుంచి 11:30 వరకు ఉండి వెళ్ళిపోయేవాళ్ళు ఒక బ్యాచ్. అన్నా మేము రక్షణ పొందలేదు, బాప్తిసం తీసుకోలేదు, మేము 12 నుంచి 1 గంట వరకే ఉంటామన్నానే ఇంకొక బ్యాచ్. 2 బ్యాచ్ల్లాగా మనం ఉండకూడదు. దేవుని బిడ్డలారా చూడండి, అందరి బోధ వల్లను అవిశ్వాసం వస్తే, ఉపదేశం పొందని వాడు లోపలికి చర్చిలోకి వచ్చినప్పుడు అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. 25వ వచనం, అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. దేవుని సన్నిధానానికి వచ్చే వాక్యం వినేటప్పుడు నీ యొక్క హృదయ రహస్యాలన్నీ బయటకు వస్తాయి కదా. ఏమేం పాపాలు గుర్తుకొచ్చినాయో. కొంత విచిత్రమైన సంగతి ఏంటంటే, వాక్యం చెప్పిన కొంతమంది చెప్తారు, ఈరోజు జోబన్న నా గురించి ప్రసంగం చేసినాడు కదా. కొంతమంది దిద్దుకునే వాళ్ళు, కొంతమంది కక్ష పెట్టుకునే వాళ్ళు, కొంతమంది నో, అట్లేం ఉండదండి. దేవుడు తన దాసులను పరిశుద్ధాత్మతో నింపి కదా దేవుడు మనతో మాట్లాడతాడు. అవునా? దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడింది? దేవుని వాక్యం వినేటప్పుడు నీ హృదయ రహస్యాలు బయలుపడతాయి. అప్పుడు ఏం చేస్తాడు చూడండి, అతను ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచారం చేస్తాడు. ఇటువంటి చర్చిగా మన చర్చి ఉండాలి. డివైన్ లైట్ చర్చ్ ఎట్లుండాలి తెలుసా? డివైన్ లైట్ క్రిస్టియన్ అసెంబ్లీ. ఈ చర్చికి వచ్చేవాళ్ళు ఏమనుకోవాలంటే, నిజముగా ఇక్కడ దేవుడు ఉన్నాడు అని ప్రచురం చేయాలి. దేవుని బిడ్డలారా, ప్రపంచవ్యాప్తముగా చాలా చర్చిలు ఉన్నాయి కదా. ఈ హైదరాబాద్లో కూడా ఎన్ని, మళ్ళీ 1,00,000 కూడా దాటిపోయిందేమో నాకు, ఎన్నో చర్చిలు. కానీ మీకు ఒక విషయం చెప్తున్నాను, అన్ని చోట్ల యేసు ప్రభు లేడు, లేడు, లేడు. అన్ని చర్చిల్లో యేసు ప్రభు లేడు. లవదిక సంఘంతో యేసు ప్రభు ఏమన్నాడు? ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. విచిత్రమైన సంగతి ఏంటంటే, చర్చే కానీ లవదిక సంఘంలో యేసు ప్రభు బయట ఉండి
ఆ చర్చి యొక్క తలుపు తడుతున్నాడు. నాకు స్థానమే లేదు, నాకు స్థలమే లేదు మీ చర్చిలో. చాలా శోచనీయమైన విషయం. సంఘ పెద్దలు, నాయకులు, సేవకులు, పాస్టర్లు కదా సంఘాన్ని ఆక్రమించుకొని యేసు ప్రభువుకు స్థానం లేకుండా యేసు ప్రభువును బయటికి గెంటి వేశారు. ఇక్కడ ఏమందో చూడండి, ఏమని రాయబడింది? ఎప్పుడైతే అతను లోపలికి వచ్చి వాక్యం విన్నాడో, అతని హృదయ రహస్యాలు బయలుపడ్డాయో, తాను పాపిని ఎప్పుడైతే గ్రహించినాడో ఏమని చెప్తున్నాడు చెప్పండి? నిజముగా ఇక్కడ దేవుడున్నాడు, దేవుడున్నాడని ప్రచురము చేయొచ్చు. చెప్పండి, సాగిలపడి దేవునికి నమస్కారం చేయదు, ఇక్కడికిక్కడే నమ్ముకొని వెళ్ళిపోతాడు. చూసారా దేవుని బిడ్డలారా? మళ్ళీ మీలో ఎంతమంది ఇక్కడ వచ్చినారో నాకు తెలియదు. దేవుని వాక్యం వినేటప్పుడు ఇక్కడికిక్కడే మీరు నమ్ముకోవాలి, రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, కన్నీటితో మీ పాపాలు ఒప్పుకోవాలి కదా. ఎక్కడున్న వాళ్ళు అక్కడికక్కడే యేసు ప్రభువును రక్షకునిగా మీకు అంగీకరించాలి. ఇది దీని అర్థం. యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో 14వ వచనంలో ఉన్న అర్థం ఇదే. సియోనులో ఉన్న పాపులు దిగులు పడుచున్నారు. చర్చికి వచ్చినప్పుడు సియోన్ అంటే దేవుని మందిరం, దేవుని వాక్యం, పాటలు ఇవన్నీ ఉన్నప్పుడు దిగులు పడుతున్నారు. వనకు భక్తిహీనులను పట్టింది. భక్తిహీనులు కూడా వణికిపోతున్నారు. దైవ సన్నిధి, దైవ ప్రసన్నత కదా, ఆయన మన మధ్యలో ఉన్నాడన్న విషయం, ఆయన స్వరము, ఆయన పాటలు, వాక్యం విని భక్తిహీనులకు వణుకు కూడా పుడుతుందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత మన మధ్యలో ఉన్న దేవుడు ఎవరో చూడండి, సియోనులో ఉన్న దేవుడు ఎవరో చూడండి. ఇప్పుడు 14వ వచనము 3వ లైన్ కదా, ఏమని రాయబడిందో చూడండి. సంఘములో ఉన్నటువంటి యేసు ప్రభు ఎవరో చూడండి. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? చెప్పండి. ఇక్కడ ఎవరున్నారో తెలుసా? దహించు అగ్ని. ఏలైనగా ఎక్కడ 2-3 నామమున కూడి ఉందరో వారి మధ్యన నేనున్నానని ప్రభు చెప్తున్నాడు. మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు ఎవరు రాయబడింది? దహించు అగ్ని, దహించు అగ్ని, కన్స్యూమింగ్ ఫైర్, కన్స్యూమింగ్ ఫైర్. అంటే కీడు చేసే అగ్ని కాదు, ఇది మేలు చేసేటువంటి అగ్ని. బైబిల్లో రాయబడింది, ఒప్పుకుంటావా? ఇక్కడ ఒక ప్రశ్న రాయబడింది చూడండి. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? నువ్వేం ఆన్సర్ చెప్తావు దీనికి? ప్రశ్న. దహించు అగ్నితో నివసిస్తావా? ఒప్పుకుంటావా? యేసు ప్రభువా, నువ్వు దహించు అగ్నివి, నాలో నా చెత్త చెదారం మస్టు మైల మురికి మలినం దహించి వేసే ప్రభువా అని చెప్పగలవా? అగ్ని ఏం చేస్తుంది చెప్పండి? అగ్ని ఏం చేస్తుంది చెప్పండి? మనకున్న చెత్తను, చెదారమును, మస్టును, మైలను, మురికిని, మలినాన్ని దహించి వేస్తుంది. అగ్ని ఏం చేస్తుంది తెలుసా? మేలు చేసే అగ్ని. ఇది ఇక్కడ చేసేది ఏమని తెలుసా? ఇక్కడ ఉన్న అగ్ని ఏంటంటే చెప్పండి, మేలు చేసే అగ్ని. మనలో ఉన్న అంత మురికినంతని తీసేస్తుంది. ప్రశ్న ఇక్కడ మనం చర్చకు వచ్చినప్పుడు ఈ దహించు అగ్నితో ఎవరు నివసింపాలనుకుంటున్నారు చెప్పండి? నువ్వు ఈరోజు యేసు ప్రభుతో, యేసు ప్రభువా, దహించు అగ్ని నీతో నేను నివసింపగోరుతున్నాను అయ్యా. ఈ పాప జీవితం నాకు వద్దు, ఈ మస్టు వద్దు, మైల వద్దు, మురికి వద్దు, మలినం వద్దు. ఈ చెత్త చెదారమంతా దహించి వేసేసాయి, నన్ను శుద్ధ సువర్ణంగా చేయి ప్రభువా. ఆడవాళ్ళకు తెలుసు, 4-5 సంవత్సరాలు బంగారం వేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న షైనింగ్ పోతుంది. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? హంసాల దగ్గర తీసుకెళ్తారు. గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? ఆ యొక్క బంగారం ఇస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా? కరిగించి 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 శుద్ధ సువర్ణంగా చేస్తాడు. ఆ యొక్క బంగారం మెరిసిపోతుంది. దేవుని బిడ్డలారా, యోబు ఏమన్నాడు తెలుసా? 23వ అధ్యాయంలో యోబు గ్రంథంలో యోబు ఏం చెప్పినాడో చూడండి. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం.
నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనపడుదును. వేరే చోట ఏమందో తెలుసా? శుద్ధ సువర్ణము వలె కనిపిస్తాడంట. ఏమంట చెప్పండి? శుద్ధ సువర్ణం అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, ఒప్పుకుంటావా? యేసయ్యా, నిత్యము దహించు అగ్ని నీతోనే నివసింపాలనుకుంటున్నాను. ప్రభువా, నన్ను ప్యూరిఫై చేయి, నన్ను పవిత్రపరచు, పరిశుద్ధపరచు, నన్ను ఇంకా మెరుగు పెట్టయ్యా, నన్ను ఇంకా ప్రకాశమానముగా నన్ను చేయి. పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి, విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి, ప్రభువా నేను ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి నేను రావాలి. చెప్తావా? ఈ మాట చెప్పగలవా? కింద కూడా ఏమందో చూడండి. కింద ఇంకొక మాట కూడా ఉంది కదా, 33వ అధ్యాయం 14వ వచనం 4వ లైన్లో, మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాడితో నివసించును. యేసు ప్రభుతో సహవాసం చేయాలనుకుంటున్నావా? దహించు అగ్నితో. ఆయనతో నువ్వు సహవాసం చేస్తున్నాను. ఎవరు? దహించు అగ్ని, నిత్యము కాల్చుచున్న అగ్ని. యేసు ప్రభుని ఎప్పుడు కూడా దహించు అగ్నితో ఆయనతో నివసించు, ఆయనతో కలిసిండు. నీలో మొత్తం మైల, మురికి, చెత్త, చెదారం అంతా పోతుంది. దేవుని బిడ్డలారా, నమ్ముకున్నానంటావు, బాప్తిసం తీసుకున్నానంటావు, ఎంత చెత్త ఉంది, ఎంత చెదారం ఉంది, ఎంత మురికితో ఉన్నావు, మైలతో ఉన్నావు, మస్టుతో ఉన్నావు, మలినముతో ఉన్నావు. సామెతల గ్రంథంలో ఒక మాట మీరు చూడండి. సామెతల గ్రంథంలో, దైవ గ్రంథమైన బైబిల్లో నుండి సామెతల గ్రంథంలో ఒక మాట మీకు చూపిస్తాను. 25వ అధ్యాయము 4వ వచనం, వెండిలోని మస్టు తీసివేసిన ఎడల. ఏంటంట? వెండిలోని మస్టు పోవాలి. బంగారంలోని మస్టు పోవాలి. మన్ను ఉంటుంది కదండి బంగారంలో. వేసుకొని ఆభరణాలు ఏముంటుందంటే నీ చెమట కదా, మన్ను పేరుకొని పోయి ఉంటుంది ఆ ఆభరణాలలో. మస్టు అంతా ఉంటుంది, మన్నంతా ఉంటుంది. ఏం చేయాలి? కంసాలి అగ్నిలో. ఓ దేవుని బిడ్డలారా, మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసించును, మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాడితో నివసించును. ఒప్పుకుంటావా ఈరోజు? ప్రభువా, నీతో నివసింపకోరుతున్నాను. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. అప్పుడే దేవుడిని ఒక పాత్రగా సిద్ధపరచుకుంటాడు. అంత మస్టు మైల ఉందనుకోండి, మనము పాత్రను చేయలేం. అదంతా పోవాలి. పోతేనే చెప్పండి ఒక పాత్ర సిద్ధి వేయబడుతుందని దేవుని వాక్యంలో రాయబడింది. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము చూడండి ఏమని రాయబడిందో. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాను. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 30వ వచనం, యెహోవా వారిని త్రోసివేసెను గనుక త్రోసివేయబడిన వెండి. ఎందుకంటే అగ్నిలోకి వస్తే కదా మస్టు పోయేది. సాఫీ లైఫ్ కావాలి నీకంతా హ్యాపీగా ఉండాలి. ఏ కష్టం ఉండకూడదు, ఏ శ్రమ ఉండకూడదు. దేవుడు ఈ వెండిని త్రోసేసినాడని బైబిల్లో రాయి. త్రోసివేయబడిన వెండి. వాళ్ళు 29వ వచనం కూడా, కొలిమి తిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది. కొలిమి బాగా బుసలు కొడుతుందంట. అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది, వ్యర్థముగానే చొక్కము చేయుచు వచ్చను. దుష్టులు చొక్కమునకు రారు కదండి. వెండి రాదు, మస్టు మరి తీసివేసుకోవడానికి ఇష్టపడడం లేదు వెండి.
అందుకే దేవుడు ఏమని చెప్పాడంటే త్రోసివేయబడిన వెండి అని వారికి పేరు పెట్టబడను. దేవుని బిడ్డలారా, మన యేసు ప్రభువైన దహించు అగ్ని, ఆయన దగ్గరికి నువ్వు వస్తే, ఆయనతో నివసిస్తే మొత్తము క్లీన్ అయిపోతావు, మొత్తము నువ్వు ప్యూరిఫై అయిపోతావు. నిర్గమకాండము 3వ అధ్యాయంలో చూడండి. 3వ అధ్యాయంలో మోషేకు దేవుడు ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు. నిర్గమకాండము 3వ అధ్యాయంలో దేవుడు ఒక పాఠం, ఏం పాఠం చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. 2వ వచనం. పొదనడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచిదని అనుకున్నాడు. ఏంటి ఆ మండుచున్న పొద ఏంటో తెలుసా? బైబిల్లో ఎప్పుడైనా సరే అగ్ని దేవునికి సమానం. అగ్ని దేవుని సూచిస్తుంది. పొద అంటే ఎవరో తెలుసా? మోషేనే. పొద అంటే నీవు నేనే, ముళ్ళ కంపలం, ముళ్ళ పొదలం కదండి. ఆ పొద ఎవరో తెలుసా? మోషేనే, మనమే. కానీ అగ్ని ఏం చేస్తుంది తెలుసా? ఆ యొక్క పొదను కాల్చేస్తాం. పొద కాలిపోవడం లేదు, కానీ ఆ పొదలో ఉన్న ఏమైంది చెప్పండి? బూజు, సాలీడులు, చెప్పండి, ప్లాస్టిక్ కాగితాలు, ప్లాస్టిక్ పేపర్లు, కాగితాలు, దుమ్ము, ధూళి, చెప్పండి ఏమవుతుంది? కాలిపోతా ఉంది. ఇదేం బొగ్గు కావట్లేదు, పొద ఏం కాలిపోవట్లేదు, కానీ ఆ అగ్ని, లోపల ఉన్న అగ్ని ఏం చేస్తుంది? ఎగురుకుంటా వస్తాయి, గాలికి వదులుకుంటా వచ్చి ఆ కాగితాలు పొదలకు తగులుకుంటాయి. ప్లాస్టిక్ పేపర్లు, కీటకాలు ఉంటాయి, పురుగులు ఉంటాయి, బూజు ఉంటుంది, సాలీళ్ళు ఉంటాయి, అంతటిని కూడా దహించి వేస్తుంది అగ్ని. దేవుడి బిడ్డలారా, గమనించినారా? యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డల్లో ఏ మురికి ఉండడానికి లేదు. యెషయా రాస్తున్నాడు, దేవుడు యెషయాతో పలికిస్తున్నాడు, మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసించును, మనలో ఎవడు నిత్యము కాలుచున్న మరి వాటితో నివసించును. ఒక ప్రశ్న ఈరోజు నీకు వేయబడుతుంది. నేను గుండెల మీద చేయి పెట్టుకొని, యేసు ప్రభువా, దహించు అగ్ని అయిన నీతో నేను నివసిస్తానయ్యా. అయ్యా, నాలో ఎంతో చెత్త ఉంది, మైల ఉంది, మురికి ఉంది, చెదారం ఉంది. అయ్యా, కాల్ చేసే శుద్ధ సువర్ణముగా నన్ను చేయ్యా. అయ్యా, నన్ను ఇంకా పరిశుద్ధతలో ఉన్నతమైన మెట్లలోనికి నన్ను తీసుకొని రండి. ప్రభువా, నన్ను దర్శించయ్యా అని దేవుని ప్రార్థించి, మరి యోహాను తన పత్రికలు ఏం రాశాడు తెలుసా? దేవుడు వెలుగై ఉన్నాడు అంటే అగ్ని అన్నమాట. చెప్పండి, దేవుడు వెలుగై ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. The first epistle of John, 1st chapter, verse 5. చూడండి ఏమని రాయబడిందో. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు అగ్ని. ఆయన చీకటి ఎంత మాత్రమును లేదు. దేవుడు అగ్ని. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన చీకటి ఎంత మాత్రమును లేదు అని చెప్తూ 6వ వచనం వెరీ వెరీ ఇంపార్టెంట్. 6వ వచనం కాదు, 7వ వచనం వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, 7వ వచనం ఆయన వెలుగై ఉన్నాడు. 5వ వచనంలో, 7వ వచనంలో ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో ఉండాలి. ఆయన అగ్ని కదా, మనం కూడా ఆయనతో ఉండాలి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడుచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారం. అగ్ని దగ్గర నిలబడితే ఏమవుతుంది చెప్పండి? అగ్ని దగ్గర నిలబడితే, ఎప్పుడైనా మేము చిన్నగా ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్లు లేవు కదా, మీలో కూడా చాలా మంది చూస్తుంటారు, కట్టెలు పోయే. చెప్పండి, ఆ రోజుల్లో గ్యాస్ స్టవ్ ఉండేది కాదు, కట్టెల పొయ్యి దగ్గర కూర్చుంటే ఏమవుతుంది చెప్పండి?
ఆ అగ్ని మనకు కూడా దాని ప్రభావం మనతో కూడా ఉంటుంది. 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు వెలుగు అగ్ని, కానీ 7వ వచనంకి వచ్చే లోపల ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నివసిస్తే, ఆయనతో పాటు నడిస్తే ఏమనుంది? అన్యోన్య సహవాసం, అన్యోన్యమైన సహవాసం. చూసారా దేవుని బిడ్డలారా, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమైందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. చూసారా దేవుని బిడ్డలారా, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం వెలుగులో ఉంటే, ఆయన అగ్ని, ఆయనతో సహవాసం చేస్తే కదా మనకు ఎంతగానో మరి పరిశుద్ధ జీవితం, పవిత్ర జీవితం అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఇందాక నేను చెప్పాను, అగ్ని దగ్గర కూర్చున్నప్పుడు దాని ప్రభావం అంతో ఇంతో మన మీద ఉంటుంది. ఆ వేడి, ఉజ్జీవం, ఉత్సాహం, ఉల్లాసం. చాలా మంది విశ్వాసుల్లో చూడండి చల్లారిపోయినారు. సంఘముతోనే దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి? లవదేవ సంఘంతో ఏం చెప్పాడు? నువ్వు చల్లగానే లేవు, వెచ్చగానే లేవు, నువ్వు నిలవెచ్చనుగా ఉన్నావు. నువ్వు చల్లగానే, నువ్వు వెచ్చగానే ఉండక నిలవెచ్చనుగా ఉన్నావు కనుక నా నోట నుండి నేను ఉమ్మివేయాలని ఉద్దేశించుచున్నాను. మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కదా, హాట్ కాఫీ అయినా ఇష్టము, లేదా చల్లని కూల్ డ్రింక్ అయినా ఇష్టం. ఎటు కాకుండా ఉంటే చెప్పండి కదా, తాగితే వేడివేడి కాఫీ అయినా బాగుంటుంది, కానీ తాగితే చల్లని కూల్ డ్రింక్ అయినా బాగుంటుంది, కానీ ఎటు కాకుండా ఉంటే దేవుడు అన్నాడు, నులివెచ్చనుగా ఉన్నావు కనుక నా నోట నుండి నేను ఉమ్మివేయాలని ఉద్దేశించు. సంఘముతో చాలా మంది విశ్వాసులు ఎట్లున్నారంటే, నేను నమ్ముకున్నానన్నా, బాప్తిసం తీసుకున్నానన్నా, సంఘస్థులతోనే దేవుడు చాలా కఠినంగా మాట్లాడినాడు. విశ్వాసులతోనే చాలా కఠినంగా మాట్లాడాడు దేవుడు. ఏమన్నాడు? నేను నా నోట నుండి నిన్ను ఉమ్మివేయాలని ఉద్దేశించుచున్నాను. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి ఆయన అగ్నిలో ఉన్నాడు, ఆయన అగ్ని అయి ఉన్నాడు, ఆయనతో మనం నివసించాలి. మళ్ళా చదువుకుందాం. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాడితో నివసించును? ఓ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు చెప్పండి? యోహాను సువార్త 8:24లో చెప్పండి చూద్దాం. 8:12లో ఏమని చెప్పాడు యేసు ప్రభు? మన సంఘంలో, డివైడెడ్ సంఘంలో కొంతమందికి వాక్యాలే రావు, ఖండిత వాక్యాలు రావు, ఏ వచనం ఎక్కడుందో తెలియదు, యోహాను సువార్త ఎక్కడుందో కూడా తెలియదు కొంతమంది. డివైడెడ్ సంఘంలో చాలా మంది నామకార్థులు ఉన్నారు, అది నేనే ఒప్పుకుంటున్నాను. చాలా మందికి వాక్యాలు తెలియదు. వాక్యాలు బాగా నేర్చుకోండి, ఖండిత వాక్యాలు నేర్చుకోండి, మెమరైజ్ చేయండి. ఎందుకు మనము ఇక్కడ డిస్ప్లే చేయట్లేదు వాక్యాలు? చాలా చర్చిల్లో ఇక్కడ వాక్యాలు డిస్ప్లే చేస్తారు. అప్పుడు మిమ్మల్ని ఏం చేస్తుందంటే, ఈ డిస్ప్లే చేయడం ద్వారా మిమ్మల్ని సోమరులుగా చేస్తుంది. వాక్యం తెరవాల్సిన పని, బైబిల్ తెచ్చుకోవాల్సిన పని అంతా డిస్ప్లే కదా అని. ఎందుకు మనం డిస్ప్లే చేయమంటే, ప్రతి రెఫరెన్స్ను చూడాలి కదా, బైబిల్ తెరవాలి, బైబిల్ చూడాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం యేసు ప్రభు ఏం చెప్పారో చూడండి. నేను లోకమునకు వెలుగును. అగ్ని యేసు ప్రభు ఎవరో తెలుసా? నేను లోకమునకు వెలుగును. కాబట్టి నన్ను వెంబడించేవాడు, నాతో నివసించేవాడు, నాతో ఉండేవాడు, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవడు. చూసారా దేవుని బిడ్డలారా, నమ్ముకున్నానంటావు, బాప్తిసం తీసుకున్నానంటావు, అంతా చీకటి బ్రతికే, నువ్వు చేసేదంతా చీకటే, నడిచేదంతా చీకట్లోనే. దేవుని వాక్యంలో రాయబడింది, దేవుని యొక్క దేవుని యేసు ప్రభు అగ్ని కాబట్టి అగ్నిలో ఉన్నవాడు, ఆయనతో నివసించేవాడు, సహవాసం చేసేవాడు, ఆయన వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగిన వాడై ఉంటాడు. చూసారా దేవుని బిడ్డలారా, మరి మోషేలో ఉన్న చెత్త చెదారం, మస్టు, మైల, మురికి, మలినం, మన్ను మొత్తము దేవుడు ఆయన శుద్ధి చేశాడు.
కదా. 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, దాదాపు తక్కువలో తక్కువ అంటే 24 లక్షలు. యుద్ధానికి వెళ్ళే వాళ్ళు 6 లక్షల కాల్బలము, వాళ్ళ భార్యలు ఒక 6 లక్షలు, ఒక ఇంటికి కలిపి కనీసం 2 లక్షలు, ఒక ఇంటికి కనీసం 2 పిల్లలు అనుకున్న, ఒక అమ్మాయి అబ్బాయి అనుకున్న 24 లక్షల మందిని తక్కువలో తక్కువ నడిపించే నాయకుడైనాడు. చూసాడా దేవుని బిడ్డలారా? దేవుని అడుగు, యేసయ్యా, వాట్ ఎవర్ మే బి ద కాస్ట్, వాట్ ఎవర్ మే బి ద ప్రైస్, ప్రభువా నేను దహించు అగ్నితో నీతో నివసిస్తాను, కాలుచేటువంటి నీతో నేను ప్రభువా నివసిస్తాను. అగ్ని ఏం చేస్తుంది తెలుసా? అగ్ని ఏం చేస్తుంది తెలుసా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. మొదటి నుంచి చదివితేనే మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి. రాజైన ఉజ్జియా మృతునందున సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండుట నేను చూచితిని. 2వ వచనంలో కెరూబులు సెరాబులు ఉన్నారు. 3వ వచనంలో వాళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానం చేస్తున్నారు. 4వ వచనంలో ఆ స్తుతి ఆరాధనకు గడప కమ్ముల పునాదులు కదిలిపోయినాయి. 5వ వచనంలో ఈ మహిమను చూచినప్పుడు, దేవుని చూచినప్పుడు, చెప్పండి, యెషయా ప్రవక్త, పెద్ద ప్రవక్త, మామూలు ప్రవక్త కూడా పెద్ద ప్రవక్త. యెషయా ఏం చేశాడో చూడండి. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను, నేను నశించి తిని, నేను యేసు ప్రభువును చూశాను, కనులారా చూశాను, అయ్యో నేను అపవిత్రుడనని అన్నప్పుడు ఏమైందో చూడండి. 6వ వచనంలో, అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని అంటే అగ్నిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమైను, నీ దోషము తొలగిపోయాను. అగ్ని అగ్ని బలిపీఠం మీద నుండి కారుతో తీసిన అగ్నిని తీసుకొచ్చాడు. ఎవరు? శరాపులలో ఒకడు. దేవుని చూచినప్పుడు ఆయన పాపమంతా బయటపడలేకపోయింది. యేసు ప్రభు ఎప్పుడైనా శరీరధారిగా కనపడ్డాడంటే యేసు ప్రభువే. బైబిల్లో ఉంది, దేవుణ్ణి ఎప్పుడు ఎవరు చూడలేదు కదా. ఆయన రొమ్మనున్న అద్వితీయ కుమారుడు ఆయన బయలుపరిచాడు. యెహోవా దేవుని ఇంతవరకు ఎవరూ చూడలేదు. ఆయన అగ్ని. ఇక్కడ ఎవరంటే యేసు ప్రభువే. యేసు ప్రభు కనిపించినాడు కదా. యేసు ప్రభు కనిపిస్తే తన పాపమైన గుర్తుకొచ్చేసింది. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రుణ్ణని కదా కొట్టుకుంటా ఉంటే శరాపులలో ఒకడు వచ్చి బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును తీసుకొని వచ్చి యెషయా పెదవులకు ఏం చేశాడు? తగిలిస్తే నీ పాపములకు ప్రాయశ్చిత్తమైంది. చూసారా దేవుని బిడ్డలారా? అగ్ని ఏం చేస్తుంది తెలుసా? మన పాపాన్ని దహించేస్తుంది. అలా చెప్తావా యేసు ప్రభుతో? యేసయ్యా, వాట్ ఎవర్ మే బి ద కాస్ట్, వాట్ ఎవర్ మే బి ద ప్రైస్, అయ్యా దహించు అగ్ని, నీతో నేను నివసిస్తానయ్యా. అయ్యా నిత్యము కాల్చుచున్న నీతో నేను నివసిస్తాను. రోజు 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 నన్ను కాల్చయ్యా. నాలోని మస్టు మైల మురికి మలినము మన్నును దహించి వేసే, చెత్త చెదారమును తీసేసే, క్రీస్తు సారూప్యంలోనికి నీ సారూప్యంలోకి మార్చుకోండి ప్రభువా. దైవ స్వభావంలో పాలివానిగా నన్ను చేయ్యా. చెప్పగలవా? బైబిల్లో ఎవరిని దేవుడు బలవంతం చేయడు. 2 వృక్షాలు ఉన్నాయి, జీవ వృక్షము, మంచి చెడ్డ తెలవనిచ్చు వృక్ష ఫలం 2 ఉన్నాయి. ఆ అవ్వ పోయి తీసుకొని తింటా ఉంటే యేసుప్రభు వచ్చి అడ్డం చేశాడా? అవ్వ తీసుకోవద్దు. దేవుడు ఏమైనా దేవదూతను పంపి ఆటంకపరిచాడా? దేవుడు ఎవరిని బలవంతం చేయడు. నీకు కావాల్సి వస్తే నువ్వు దేవుడు అడిగితేనే దేవుడు నీకు ఇస్తాడు. ప్రభువా నిత్యము దహించు అగ్నితో నేను నివసిస్తాను. నాకు పాప జీవితం వద్దు, నాకు పరిశుద్ధ జీవితం కావాలి.
రోజు నువ్వు నన్ను కాల్చయ్యా, నా పెదవులు కదా, నా కన్నులు, నా చెవులు, నా చేతులు, రోజు నన్ను కాల్చు కదా ప్రభువా, శుద్ధ సువర్ణంలాగా నన్ను చేయి. నువ్వు అడిగితేనే దేవుడు నీకు ఇస్తాడు, దేవుడు ఎవరిని బలవంతం చేయడు. మిగతా వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయము. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఈ దహించు అగ్నితో నివసిస్తే నీకు కలిగే లాభాలు చూడండి. ఈ దహించు అగ్నితో నీవు జీవిస్తే నీకు కలిగే లాభాలు చూడండి ఏముందో. నంబర్ 1, నీతిని అనుసరించి నడుస్తావు. నమ్ముకున్నానంటావు, బాప్తిసం తీసుకున్నానంటావు, చేసేదంతా అవినీతే. గవర్నమెంట్ వారు ఒక శాఖనే పెట్టేసినారు. ఏ శాఖ చెప్పండి? అవినీతి నిరోధక శాఖ, యాంటీ కరప్షన్ బ్యూరో. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు నీతి నిజాయితీగా నువ్వు జీవించాలి. నష్టపోయినా సరే నువ్వు నీతిగా జీవించాలి. నువ్వు ఎప్పుడైతే దహించు అగ్ని అయితే యేసు ప్రభుతో దినదినము నువ్వు జీవిస్తావో ఏముంది బైబిల్లో? నంబర్ 1, నీతిని అనుసరించి నడుస్తావు. నంబర్ 2, యథార్థముగా మాట్లాడతావు. దావీదు ఏమన్నాడు తెలుసా? కపటపు నాలుక. చూడండి, కొంతమంది కపటంగా మాట్లాడతారు కదండి. ఏంటంట? యథార్థముగా మాట్లాడేదని బైబిల్లో ఉంటే కపటముగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యములో మనము చదువుతున్నాం. 17వ కీర్తన 1వ వచనం. 17వ కీర్తన, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రార్థన కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. కొంతమంది వాళ్ళ నాలుక లేదా వాళ్ళ యొక్క మరి నోరు ఎట్టుంటుందంటే కపటముగా ఉంటుందని మనం చూడగలం. దేవుని యొక్క వాక్యములో ఏమని రాయబడింది? 33వ అధ్యాయంలో చెప్పండి. దహించు అగ్నితో యేసు ప్రభుతో నడిచేటువంటి నివసించే వ్యక్తి యథార్థముగా మాట్లాడతాడు. కల్తీ లేదు, కపటం లేదు. దేవుని బిడ్డలారా, కొంతమంది మాటల్లో యథార్థత ఉండదు. ఆరాధన కూడా అంతే అండి. సోమవారం నుండి శనివారం వరకు మాత్రం విచ్చలవిడిగా జీవిస్తాడు. ఆదివారం మాత్రము ప్రభు బల్లలో అబ్బా ఏమి మాటలు పెట్టి ఆరాధన చేస్తారంటే, దేవుడు ఆత్మ కనుక చెప్పండి, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అదే మాట పైన వచనంలో ఏముందంటే, యథార్థముగా ఆరాధించేవారు. నీ ఆరాధనలో యథార్థత ఉందా? ఆదివారం నువ్వు ఎంత భక్తిగా ఉన్నావో కదా, మిగతా 6 రోజులు కూడా నువ్వు భక్తిగా ఉంటేనే నువ్వు యథార్థవంతుడు. లేకపోతే యు ఆర్ హిపోక్రైట్, వేషధారివి. నిత్యము దహించు అగ్నితో నివసించే వాళ్ళు నంబర్ 1 నీతిని అనుసరించి నడుచుకుంటారు. నంబర్ 2 యథార్థముగా మాట్లాడతారు. నంబర్ 3 మనం వివరించడానికి సమయం లేదు. నిర్బంధన వలన కలుగు లాభమును ఉపేక్షిస్తాడు. లాభాన్ని చెడ్డ వ్యాపారాలు చేసి లాభమును ఉపేక్షిస్తాడు. అపేక్షించదు కానీ ఉపేక్షిస్తాడు. డబ్బు మీద నీకు అంత పెద్ద వ్యామోహం ఉండదు కదా, మమకారం ఉండదు. దుర్లాభం బయట ఇంకో చోట బైబిల్ ఏముందంటే దుర్లాభము అపేక్షించడం రాయబడింది. ఏ లాభం అంట? చెడ్డ లాభాలు. నీవు పొద్దు నుంచి రాత్రి వరకు చెమట గార్చి రక్తం గార్చి వ్యాపారం చేసి సంపాదించడం తప్పులేదు కానీ, లాభము సంపాదించడం తప్పులేదు కానీ, దుర్లాభం నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుకుంటారు. కొంతమందికి డబ్బు అంటే ఎంత పిచ్చి అంటే, కొంతమంది డబ్బు అంటే భలే పిచ్చి అండి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీకు డబ్బు మీద అపేక్ష ఉండకూడదు. కావాలంటే ఉపేక్షించుకోవాలి. అది 3వదిగా మనం చదువుతున్నాము.
ధనాపేక్ష మనకు ఉండకూడదు. నాలుగవదిగా చూడండి, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకుంటాడు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఆఫీసర్ దగ్గరకు పోయి లంచం ఇచ్చేసి న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తారు, అన్యాయాన్ని న్యాయంగా మార్చేస్తారు. లంచం ఇచ్చినా తప్పే, లంచం తీసుకున్నా కూడా తప్పే. చూసారా దేవుని బిడ్డలారా? ఇక్కడ చాలా మంది యవ్వన బిడ్డలు ఉన్నారు. కొంతమంది రాస్తూ ఉంటారు, ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. కొంతమందికి దేవుడు ఉన్నతమైన ఉద్యోగాలు ఇస్తూ ఉంటాడు. రేపు పొద్దున గవర్నమెంట్ జాబ్స్లో మంచి మంచి స్థానాలకు దేవుడు తీసుకొస్తాడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితి, ఎంత పేదరికంలో ఉన్నావో, నిరుపేదగా ఉన్నావో, ఎంత బీదరికంగా ఉన్నావో, మీ నాయన మీ అమ్మ ఎంత కూలి చేసి నేను చదివించారో, తన బీదరికం అంతా మర్చిపోయి రేపొద్దున గవర్నమెంట్ ఆఫీసర్గా అయిన తర్వాత బీదల దగ్గర లంచం తీసుకుంటాడు. ఈరోజు లంచాలు కూడా లక్షల్లో ఉన్నాయి, లక్షల్లో ఉన్నాయి. దేవుని బిడ్డలారా గమనించండి. ఈ మధ్య మున్సిపల్ ఆఫీసులో ఒక పని పడింది. వాళ్ళు ఏదో 2 మార్గాలు చెప్తున్నారు. నేను అట్లా చేయలేదండి, 2 మార్గాలు కాదు. నా ద్వారా గవర్నమెంట్కి అన్యాయం జరగకూడదు. మేము దేవుని వాక్యం చెప్పేవాళ్ళం, మేము దైవ సేవకులం, మేము లంచాలు ఇవ్వకూడదు, లంచాలు తీసుకోకూడదు. అయ్యా మరి న్యాయంగా ఏం చేయాలనుకుంటే అది చేయండి అని చెప్పడం జరిగింది. చూసారా దేవుని బిడ్డలారా? అసలు లంచం తీసుకునే వ్యక్తికి ఎక్కువ భయం ఉంటుంది. అసలు మనమే దానికి ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ తీసుకుంటారు. నువ్వు గనక గట్టిగా ఉన్నావనుకో, మా బంధువుల్లో ఒకరు ఏసీబీలో పనిచేస్తున్నారంటే సార్ సార్ అంటాడు నేను కదా. దేవుని బిడ్డలారా గమనించండి, నిత్యము దహించు అగ్నితో నివసించేవాడు ఎలా ఉంటాడు? లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకుంటాడు. ఒక లంచమే కాదు, చెడ్డ పనులు చేయకుండా నీ చేతులు మలుపుకుంటావు. నీ చేతులతో ఏం చేస్తున్నావు? దొంగ లెక్కలు రాస్తున్నావా? లంచాలు ఇస్తున్నావా? లంచాలు తీసుకుంటున్నావా? నీ చేతులు దౌర్జన్యం చేసే చేతులా? బలాత్కారం చేసే చేతులా? కొట్టే చేతులా? కొంతమంది భార్యను ఒకటే కొడతా ఉంటారు. ఎప్పుడు చూసినా కొట్టడమే, భార్యను కొట్టిందే కొట్టింది. దేవుని వాక్యం ఒప్పుకుంటుందా? బైబిల్లో రాయబడిన ఎటువంటి చేతులంట? తన చేతులను మలుపుకొని. ఆల్ నైట్ ప్రేయర్లో ఏ వాక్యం గుర్తు చేసుకున్నాం తెలుసా? ఇశ్రాయేలు మీదకి అమాలేకులు యుద్ధానికి వస్తే మోషే చేతులు ఎత్తినాడు. ఆయన బలం సరిపోలేదు, అందుకొరకు ఏం చేశారు తెలుసా? హూరు కూడా చేతులు ఎత్తినాడు, అహరోను కూడా చేతులు ఎత్తినాడు. మొత్తం ఎన్ని చేతులు చెప్పండి? 6 చేతులు ఎత్తినాడు. అహరోనువి 2 చేతులు, హూరువి 2 చేతులు, మోషేవి 2 చేతులు. మొత్తం 3 కొండ మీదకి వెళ్ళి చేతులు పైకెత్తినప్పుడు యెహోషువకు ఇశ్రాయేలుకు జయం కలిగింది. చేతులు దించినప్పుడు శత్రువు గెలిచినాడు, చేతులు పైకెత్తినాడు అంటూ ఒక మాట మేము గుర్తు చేసుకున్నాం. పౌలు తిమోతికి రాస్తే ఏం చెప్పినాడు? కాబట్టి పురుషులు ప్రతి స్థలమందును పవిత్రమైన చేతులు ఎత్తి. ఉందా నీ చేతుల్లో పవిత్రత ఉందా? అమ్మా అయ్యా నీ చేతుల్లో పవిత్రత ఉందా? చూసుకో చూసుకో. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం, యెషయా గ్రంథంలో ఒక మాట చూడండి. కొంతమంది చేతుల్లో ఏముందో చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. ఎందుకు? మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. ఏం చేశావో? ఎవరైనా చంపినావు? బైబిల్ ఏమని తెలుసా? కొత్త నిబంధనలో చంపితేనే నరహత్య కాదు, తన సహోదరుని ద్వేషించువాడు కూడా నరహంతకుడు. ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని, ఒక సోదరిని పీల్చుకొని పిప్పి చేసి తింటున్నావు కదా,
ఒక అల్లుడుగా మీ మామ యొక్క రక్తాన్ని పీల్చుకుంటున్నావు కదా, ఇంకా కదా, కట్నం పెళ్ళై 4 సంవత్సరాలు అయింది. మీ అత్తను మామయ్యను పీల్చుకొని రక్తం పీల్చుకుంటున్నావు కదా, నరహత్య చేస్తే నరహత్య కాదు. నీ చేతిలో రక్తం కనిపిస్తుంది. మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మళ్ళీ ఏం చేయాలి? ఏమన్నా అవకాశం ఉందా? 16వ వచనం, మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపండి. అయినా పర్వాలేదు 18వ వచనం, రండి మన వివాదము తీర్చుకుందాము. రండి, పర్వాలేదు, కడుక్కోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, నా దగ్గరికి రండి, మళ్ళా ప్రార్థన చేయండి, నేను మీ మనం వింటానని దేవుడు చెప్తున్నాడు. మనం ముగించుకుందాము. దహించు అగ్ని అనే యేసు ప్రభుతో జీవిస్తే ఇంకా ఏముందో చూడండి. నంబర్ 1 నీతిగా నడుచుకుంటారు. నంబర్ 2 యథార్థంగా మాట్లాడతారు. నంబర్ 3 లాభాన్ని ఉపేక్షిస్తారు. నంబర్ 4 చెడు చేయకుండా చేతులను మలుపుకుంటారు. 5వ చూడండి, హత్యను మాట వినకుండా చెవులు మూసుకుంటారు. నిత్యము దహించు అగ్నితో జీవించే వారు, నిత్యము దహించు అగ్ని అయి ఉన్న యేసు ప్రభుతో నివసించేవారు ఏమంట? హత్యను మాట వినకుండా చెవులు మూసుకుంటారు. కొంతమందికి ఎప్పుడు చూసినా ముసలమ్మ ముచ్చట్లు కావాలి, జోకులు కావాలి. కొంతమందికి ఎప్పుడు చూసినా ఏదేదో వింటానే ఉంటారు కొంతమందికి కదా. చెడ్డ వాటిని వినకుండా కన్నులు మూసుకుంటారంట. చెవులు మూసుకుంటారు. చెడ్డ వాటిని వినకుండా చెవులు మూసుకుంటారు. మూసుకుంటున్నావా దేవుని బిడ్డలారా? అక్కడ ఏది ప్రగతి నగర్కి వెళ్ళేటప్పుడు 3 కోతులు ఉంటాయి. చూసినారా మీరు? ఎప్పుడైనా వెళ్ళండి. ప్రగతి నగర్కి వెళ్ళినప్పుడు కోటిపల్లి జైండి దాటిన తర్వాత రైట్ సైడ్ తిరిగితే 3 కోతులు ఉంటాయి. ఒక కోత ఏమో చెప్పండి నోరు మూసుకొని ఉంటుంది, ఇంకొక కోత ఏమో చెవులు మూసుకొని ఉంటుంది, ఇంకొక కోత ఏమో కళ్ళు మూసుకొని ఉంటుంది. దేవుని బిడ్డలారా, ముసలమ్మ ముచ్చట్లకు ప్రాధాన్యత ఇవ్వద్దు. వ్యర్థమైన మాటలకు వినడానికి సమయం వ్యర్థపుచ్చొద్దు. నిత్యము దహించు అగ్ని అయిన యేసు ప్రభుతో నివసించే వాళ్ళు అనవసరమైన మాటలు వినకుండా చెవులు మూసుకుంటాడు. చూసారా ఎంత టైం వేస్ట్ చేస్తున్నావు నీవు? ఆ తర్వాత ఎన్నోది చెప్పండి. నెక్స్ట్ ఎన్నోది? 6వది, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు. నిత్యము దహించుచున్న యేసు ప్రభుతో నివసించేవాడు ఏం చేస్తాడు? చెడుతనము చూడకుండా కన్నులు మూసుకుంటాడు. చెడ్డవి ఎన్నున్నాయండి మరి ఎన్నున్నాయి లోకంలో? ఎన్నున్నాయి చెడ్డవి. నువ్వు ఎక్కడ చూసినా చెడుతనమే నీకు కనిపిస్తుంది. మన చర్చిలో తరచుగా మనము కదా హెచ్చరిస్తూ ఉంటాం. పోర్నోగ్రఫీ, చెడ్డ బొమ్మలు, బూతు బొమ్మలు, బట్టలు లేని బొమ్మలు, సినిమా బొమ్మలు, హీరోయిన్స్ బొమ్మలు, ఎక్కడ చూసినా నీకు టీవీలో వార్తల్లో వినేటప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, న్యూస్ పేపర్లో కదా, బయట చూస్తే అడ్వర్టైజ్మెంట్స్. ఎక్కడ చూసినా నీకు చెడుతనం చూడకుండా కన్నులను మూసుకో. మీకు చిన్న విషయం చెప్పాలనుకున్నాను. ఏంటంటే చెవులకు ఏమన్నా చెవి బొమ్మలు ఉన్నాయా? చెవి రెప్పలు ఉన్నాయా? చెప్పండి. చెవులకు ఎవరికైనా ఉన్నాయేమో చూసుకోండి. చెవులకు ఏమన్నా చెవి రెప్పలు ఉన్నాయా? ఇక్కడ కూడా 2 రంధ్రాలు ఉన్నాయి, రంధ్రాలు కదా. ముక్కులో కూడా ఏమైనా ముక్కు రెక్క ఏమంటారు వాటిని, రెప్పలు ఉన్నాయా? దేవుడు కన్నులకు ఏం పెట్టాడు చెప్పండి? అందరూ చెప్పండి. దేవుడు అందరికి, ప్రతి ఒక్కరి కన్నులకు దేవుడు ఏమంటారు వీటిని? కన్ను రెప్పలను దేవుడు పెట్టాడు. ఎందుకో తెలుసా? చూడకుండా ముక్కులకు దేవుడు పెట్టలేదు, డోర్స్ పెట్టలేదు.
కదా, చెవులకు కూడా దేవుడు మూసుకోవడానికి ఏం పెట్టలేదు, కన్నులకు మాత్రము కన్ను రెప్పలు నించాడు. ఎందుకో తెలుసా? కళ్ళు మూసుకోవడానికి. మగపిల్లలు ఆడోళ్ళు పోతే కింద నుంచి పై వరకు చూస్తారు కదండి. బా 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 నీకు చెల్లెలుందే, అక్కుందే, తల్లితో సమానమే, ఆంటీతో సమానమే, చెల్లితో సమానమే, అక్కతో సమానమే. మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే నీ హృదయంలో వ్యభిచారం చేసినట్టు. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. దేవుని బిడ్డలారా గమనించండి. నీకు వరుసలు వాయిలు తెలియదు. చెడ్డ చెడ్డ చూపులు, చెడ్డ చెడ్డ చూపులు. నేను ఒకసారి ఎందుకో బైబిల్లో ఎన్ని రకాలైన చూపులు ఉన్నాయి చూస్తే 7 చూపులు ఉన్నాయి కదా. ఎప్పుడైనా పాఠం వచ్చినప్పుడు మనం చూద్దాం. బైబిల్లో కూడా 7 రకాలైన చూపులు ఉన్నాయి. మోహపు చూపు కదండి, విషపు చూపు. ఎవరు సౌలు దావీదును విషపు చూపు చూచినాడంట. ఇలాగ చూస్తే బైబిల్లో 7 రకాలైన చూపులు ఉన్నాయి. దేవుని బిడ్డలారా గమనించండి. చెడుతనము చూడడు, దహించు అగ్ని అయిన యేసు ప్రభుతో నివసించేవాడు చెడ్డ చూపులు చూడడు. అది ఎన్నోది 6. 7 చూడండి. 7 ఉన్నత స్థలమున నివసిస్తావు. బైబిల్ ఏమని తెలుసా? లేడి కాళ్ళ వల్లే మనల్ని చేస్తాడంట, జింక కాళ్ళ వల్లే చేస్తాడంట. ఎక్కడ జింక కాళ్ళు ఎక్కడుంటాయి చెప్పండి? ఎత్తైన స్థలాల్లో, గుట్టల పైన ఉంటాయి. ఆ తర్వాత బైబిల్లో ఒక మంచి వచనం ఉంది. పక్షిరాజు వలె యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. పైకి పైకి ఎగురుతావు. యేసు ప్రభుతో, దహించుచున్న యేసు ప్రభుతో నువ్వు నివసిస్తే నీవు పైకి వెళ్ళిన వాళ్ళకి ఏమన్నా ఏరోప్లేన్ కింద పడుతుందా? ఎందుకు పడదు చెప్పండి? పక్షి ఎందుకు కింద పడదు? భూమి ఆకర్షణ శక్తి వాటి మీద పని చేయదు. ఎందుకు ఒక పక్షి పైన ఎగరగలదు? ఒక విమానం పైకి ఎందుకు ఎగరగలదు? భూమి ఆకర్షణ శక్తి గ్రావిటేషనల్ ఫోర్స్ వాటి మీద పని చేయదు. ఈ యొక్క భూలోక ఆకర్షణలు, ఈ లోకంలో మమకారాలు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆకర్షణ నీ మీద పని చేయవు. నువ్వు దహించుచున్న అగ్నితో నువ్వు నివసిస్తే. ఆ తర్వాత చూడండి 8వది ఏంటో త్వరగా ముగిస్తాను. 8వది పర్వతములలోని శిలలు అతనికి కోటగును. 8వది. 9వ చూడండి, తప్పక అతనికి ఆహారం దొరుకును. దేవుడు నీకు ఆత్మీయమైన ఆహారం సమృద్ధిగా దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకనగా యేసు ప్రభువే జీవాహారమైన. 10వది, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. మన ఇల్లు ఎవరు చెప్పండి? మన నీళ్ళు ఎవరు చెప్పండి? జీవజలముల ఊట నేనే. ఎవడైనా దప్పికొన్న ఎడల వాడు నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. యోహాను సువార్త 7:36. ఎవడైనా దప్పికొన్న ఎడల వాడు నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. 11వది 17వ వచనం, అలంకరింపబడిన రాజును కన్నులారా చూచెదవు. యేసు ప్రభును మనం చూచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి. 12వదిగా చూస్తే, బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనపడను. బహుదూరమునకు వ్యాపించిన దేశం ఏంటి చెప్పండి? పరలోక దేశం. అది మనకు కనపడుతుందని ఈ లోకంలో నేను పరలోకాన్ని చూడగలను. ఎంత మంచి విషయం అండి! ఎంత మంచి విషయం! ఈ లోకంలో ఉండగానే నువ్వు పరలోకాన్ని చూడగలుగుతావు. నేను చాలాసార్లు చెప్పాను, ప్రతి క్రైస్తవ కుటుంబం కూడా ఒక చిన్న పరలోకంగా ఉండాలి. ఏ స్మాల్ హెవెన్, ఏ లిటిల్ హెవెన్. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి విశ్వాసి కూడా ఈ లోకంలో ఒక పరలోకాన్ని అనుభవించాలి. నీ ఇల్లే ఒక చిన్న పరలోకం. భార్య భర్తలు కొట్లాడుకోకూడదు, సనుక్కోకూడదు, కొనుక్కోకూడదు, కోపతాపాలు ఉండకూడదు, విసుగు ఉండకూడదు. పిల్లలు, తల్లిదండ్రులు హ్యాపీగా ఉండాలి. ఈ భూలోకంలోనే నువ్వు పరలోకాన్ని చూడగలగాలి. అలా ఈరోజు ఒక ప్రశ్న దేవుడు మనందరితో వేస్తున్నాడు. ఏంటంటే,
మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసిస్తాడు? మనలో ఎవడు నిత్యము కాల్చున్న వాడితో నివసిస్తాడు? ఇది ఒక ప్రశ్న దేవుడు మనకు వేస్తుంది. మనం ఏం చెప్పాలి? యేసు ప్రభువా, దహించుచున్న అగ్నితో నేను నివసిస్తాను, నీతో ఉంటాను, నీతో కలిసి ఉంటాను. రోజు రోజుకు నన్ను కాల్చు, శుద్ధ సువర్ణంగా చెయ్యి. నాలో ఉన్న చెత్త చెదారం మస్టు మైల మురికి మలిన మన్ను కాల్చేసే, దహించేసే. ప్రభువా, క్రీస్తు సారూప్యంలో నువ్వు తీసుకొనిరా. ఆఖరిగా ఒక వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఆఖరి వచనం, ఆఖరి లైన్. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఆఖరి వచనం అంటే 29వ వచనం, లాస్ట్ లైన్, లాస్ట్ వర్స్, లాస్ట్ లైన్. ఏమందో చూడండి. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని. గాడ్ ఈజ్ ఎ కన్స్యూమింగ్ ఫైర్. దేవుడు దహించు అగ్ని. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు చదవండి 29వ వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. దేవుడు దహించు అగ్ని కాబట్టి మన బాధ్యత ఏంటి చెప్పండి? ఆ కృప కలిగి చెప్పండి. ఆ కృప కలిగి ఏం చేయాలంట? వినయ భయభక్తులతో. ఉందా? వినయం ఉందా అమ్మా? భక్తి ఉందా అయ్యా? వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడం. ఎలాగనగా మన దేవుడు దహించు అగ్ని. నేను పాట ముగించక మనకు మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే, ఇందాక నేను మీకు చెప్పాను, ఈ అగ్ని మేలు చేసే అగ్ని. కానీ అగ్నితో చెలగాటమాడితే కరెంటు చూడండి ఎంత మనకు ఉపయోగం. ఇప్పుడు మనకు పవర్ కట్ లేదు, 5 నిమిషాలు పవర్ పోతే తట్టుకోలేకపోతున్నాం. అంత పవర్ అనేది ఈ అగ్ని, ఈ యొక్క కరెంట్ అనేది మనకు చాలా మేలు, చాలా మేలు చేస్తుంది. కానీ కరెంటుతో చెలగాటమాడితే చెప్పండి ఏమైపోతాం? ప్రాణం టప్పని ఎగిరిపోతుంది. ఇదే కరెంటుతో నువ్వు చెలగాటమాడితే ఎగిరిపోతావు. అగ్ని కదా, వేడి వేడి నీళ్ళతో స్నానం చేస్తున్నాం, వేడి వేడి టిఫిన్ తినేసి వచ్చినాం. చలి ఎంతో మనం చలి నుంచి ఎంతో కాపాడుకుంటాం. నిప్పు కదా, అగ్ని మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ అగ్నితో నువ్వు చలగాటం ఆడేవనుకో చెప్పండి ఏమైపోతావు? బొగ్గు అయిపోతావు, బూడిదైపోతావు, భస్మం అయిపోతావు, కాలిపోతావు, మాడిపోతావు. చాలా మంది దేవునితో ఆటలాడుకుంటున్నారు. మేలు చేసే అగ్ని, దాంట్లో అనుమానమే లేదు. ఆయన వెలుగై ఉన్నవాడు మనకు మేలు చేస్తాడు. ఆయన అగ్ని, ఆయన దహించు అగ్ని మనలో చెత్త చెదారాన్ని దహించి మనకు మేలు చేస్తాడు కదా. అదే అగ్నితో చెలగాటమాడితే దేవునితో ఆటలాడుకోవద్దు. దేవుని బిడ్డలాగా ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. అలా ఉండడానికి దేవుడు తన కృప మన ఎడల విస్తరింప చేయునుగాక.